గ్రేట్. యాక్టివ్గా ఉండాలి సార్, సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. మంచే జరుగుతుంది, చెడు అనేది అసలుకే జరగదు. కానీ ఇప్పుడు నష్టం అయితే చిన్న చిన్న వాళ్ళకైతే జరుగుతుంది, ఆనిక్స్ లో ఉన్న వాళ్ళకు వీళ్ళకు జరుగుతుంది. కానీ సో దాన్ని ఏదో విధంగా రికవర్ చేస్తుంది సిస్టమ్. సో ఓపిక బట్టి మనం సిస్టమ్ ఇచ్చే అప్డేట్ కి ఏ విధంగా ఇస్తుందో తెలియదు. సో ఖచ్చితంగానైతే మనం అప్ టు డేట్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్. కంఫర్ట్ గా ఉన్న లీడర్స్ ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు, షేర్ చేసుకోవచ్చు. మనకు రాజేష్ గారు, కోట వెంకటేష్ గారు వచ్చే వరకు మనం మాట్లాడుకుందాం సార్. సో ఇక్కడ లక్ష్మి గారు హ్యాండిల్ చేశారు, వారికి స్వాగతం సుస్వాగతం. లక్ష్మి అమ్మ గారు గుడ్ మార్నింగ్. మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడండి అమ్మా. మీకు మైక్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ నొక్కండి. సెట్టింగ్స్ నొక్కగానే మీకు అక్కడికి వెళ్ళిపోతుంది టెలిగ్రామ్ లోకి. అక్కడ మీరు మైక్రోఫోన్ అలౌడ్ చేయాలి. లక్ష్మి అమ్మ గారు మైక్ ఓపెన్ చేసుకోండి అమ్మా. మీకు అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. లేకపోతే మీరు స్క్రీన్ షేర్ చేయండి. మీ పేరు పైన వీడియో చాట్ ఉంటుంది, అది దానికి ఎదురుగా 3 చుక్కలు ఉంటాయి, నొక్కితే మీకు షేర్ స్క్రీన్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే స్క్రీన్ షేర్ అవుతుంది. ఆ విధంగానే చేస్తే మీకు అక్కడ ఏం కనబడుతుందో అనేది మాకు కనబడుతుంది. అట్లా లక్ష్మి గారు, బండారి లక్ష్మి గారు, మీరు మైక్ ఓపెన్ చేసుకోవట్లేదు, మరి ఏమైనా ఇబ్బంది ఉన్నదా, మరి మామూలుగా హ్యాండిల్ చేశారా తెలియదు. ఓకే, ఎనీవే నెక్స్ట్ లీడర్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాండిల్ చేయండి. సో గ్రేట్ సార్, గ్రేట్. అందరూ యాక్టివ్గా ఉన్నారు, అందరూ వ్యాలెట్లు అప్ టు డేట్ చేసుకొని ఉన్నారు. గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో మీకు ఎలాంటి విషయాలు అర్థం కాకుండా కానీ, మీకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ముందుకు రావచ్చు, మాట్లాడవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అందరికీ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. చందా, హలో, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ స్వాగతం. సార్ అది ఫార్మింగ్ చేశాను నేను. ఓకే, అది ఫార్మింగ్ 41, 11, 12 అట్లా ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో వదిలేనా సార్ అది? అది మనం చేయరాదమ్మా. 105 పైన ఉంటేనే చేయొచ్చు. 105 పైన ఉంటేనే చేయొచ్చు. ఇది కూడా స్టేకింగ్ వ్యాలెట్ లో కూడా చేశాను సార్. అది కూడా 100 పైన ఉంటేనే చేయొచ్చు. అదే 100 పైన ఉంటే చేసిన, మిగతా చిల్లర అవి ఉన్నాయి సార్, అవి వదిలేశాను. మళ్ళీ వాలెట్ ఫార్మింగ్ అది చేయమని చెప్పి మళ్ళీ సాయంత్రం మన గ్రూప్ లో పెట్టారు, అది కూడా చెయ్యాలా ఇవ్వాలే కంప్లీట్ గా? ఏదమ్మా వాలెట్ ఫార్మింగ్ చెయ్యండి అని చెప్పేసి పెట్టారు. వాలెట్ ఫార్మింగ్ అని కాదు, ఇక్కడ ఉన్న ఫార్మింగ్ వాలెట్ ఫార్మింగ్ చేయమన్నారమ్మా. ఓహో, అంతేనా? నాకు అదే డౌట్ వచ్చింది, మరి అది కూడా ఇవ్వాలి అంటే నేను ఇంత ముందే చూసా సాయంత్రం. అంటే ఇప్పుడు మీరు టేకింగ్ వాలెట్ లో 140 ఉన్నాయి అనుకోండి, మీరు 100నే చేశారా? అంటే 40 ఇడిచిపెట్టి చేశారా, లేకపోతే మ్యాక్స్ కొట్టలేదా? 105 అయినాయి కదా. అది ఫార్మింగ్ వాలెట్. ఓకే. ఇది 100 చేశాను, ఇది 100, 200 అట్లా ఎన్ని ఉంటాయని చేశాను. చిల్లర ఉన్నాయి అవి 43, 11, 12. నేను అనేది మ్యాక్స్ చేయలేదా, మ్యాక్స్ కొట్టలేదా? మ్యాక్స్ కొట్టలేదు. అయ్యో, మ్యాక్స్ ఎందుకు కొట్టలేదమ్మా? అయ్యో, మరి అంత తీసుకుంటుందో లేదో అని నాకు డౌట్ వచ్చింది అన్న, అందుకనే కొట్టలేదు. అది ట్రై చేస్తే మీకు తెలిసేది కదా. ట్రై చేయలేదు నేను. మ్యాక్స్ తీసుకుంటది.
మ్యాక్స్ తీసుకుంటుంది. అదే 200 500 అట్లా చూపిస్తుంది కాబట్టి 100 మల్టిపుల్ అని చూపించింది కాబట్టి 100 అట్లా 100s 150s అట్లా కొట్టాను కానీ అది చిల్లర కొట్టలేదు, నేను మ్యాక్స్ కొట్టలేదు. అంటే మేము గ్రూప్ లో షేర్ చేస్తా ఉన్నాం కదమ్మా. 120 130 140 మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నాం గ్రూప్ లో, మీరు అదే అబ్జర్వ్ అదే చేయలేదా? చూసినా ఈ రోజు కదమ్మా, కానీ చాలా రోజులు పెడతా ఉన్నాం. ఇంకా ఉన్నాయి, మరి చేసేయమంటారా ఇప్పుడు? అది మీ ఇష్టం, అది మీకు కావాలి అనుకుంటే చేయండి, వద్దనుకుంటే విడిచిపెట్టండి. లేదు లేదు చేస్తాను, కావాలనే కదా. అన్ని మ్యాక్స్ కొట్టండి అమ్మా. మ్యాక్స్ కొట్టేసానా? సరే చేస్తాను. ఇదేంటిది, ఇది క్వాడ్జ్ పైన ఉన్న వాళ్ళకి అని పెట్టారు, అనెక్స్ ఉన్న వాళ్ళకి పీవీసీ మెట చేసుకుంటే అవి అవి యూజ్ కాదా? అది అది డౌట్ చెప్పండి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనెక్స్ లో ఉన్నారమ్మా, ఆ, వాళ్ళకి ఎన్ని వస్తాయి అక్కడ? 120 130 వస్తాయి ఉమ్, డీపీలకు సంబంధించింది. ఉమ్, ఉమ్, చేసుకున్నారనుకోండి, ఇక్కడ 5% కట్ అవుతుంది ఇక్కడనే మొదలే. ఉమ్, వాళ్ళకి ఎంత వస్తుంది? 108 107 10 అని అలా వస్తుంది. ఉమ్, అక్కడ మళ్ళా మీకు వ్యాలెట్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి మీకు రివార్డులో క్రెడిట్ కావాలంటే అక్కడ మీకు 95% వస్తుంది. అంటే అక్కడ 100 నిండది, 100 పూర్తిగా నిండది. ఉమ్, నిండకపోయేసరికి అక్కడ 100 నిండకపోతే దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేయరాదు. ఉమ్. కాబట్టి మీరు ఇక్కడ బిఎన్బిలు ఖర్చు పెట్టుకుని చేసుకునే బదులు వదిలేసేయండి అని చెప్తా ఉన్నారు అంతే. ఉమ్. ఇప్పుడు అనెక్స్ వాళ్ళు, పెరల్ వాళ్ళు, కోరల్ వాళ్ళు కూడా చేసుకున్నారు కదా. చేసుకున్నారమ్మా, అక్కడ 150 పైన ఉంటే చేసుకోవచ్చు, ఏం కాదు. 150 లోపు ఉంటే లాస్ అంటారు, 100 లాస్ లోపు ఉంటే. చేసుకున్న లాభం లేదు అని అంటున్నాం అంతే. ఓకే. అంటే వాళ్ళు చేసుకొని వేస్టా మరి? వాళ్ళు కూడా పీవీసీ మెట చేసుకున్నారు కదా అని అందుకే డౌట్ వచ్చి. ఒకవేళ వాళ్ళు గిట్ట టోకెన్ ఫార్మింగ్ చేయలేదు అనుకో, ఆ, చేయకపోతే దీని రివార్డ్ రాదు కదా. అవును. అంటే మళ్ళీ చేసుకున్న దానికి వాళ్ళే అన్నా, చేసుకున్న వాళ్ళే అనెక్స్ అయినా కొరలైనా పెరలైనా ఫార్మింగ్ వాళ్ళకి చేసుకున్న వాళ్ళకే వస్తాయి కదా. ఫార్మింగ్ చేసుకొని ఉండి దీన్ని చేసుకుంటే ఏం కాదమ్మా. ఓకే. దీన్ని చేసుకున్న తర్వాత టోకెన్ ఫార్మింగ్ లేకపోతే మళ్ళీ దానికి 9,000 పెట్టాలి, అవసరమా? అట్లా అంటారు. అందుకనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుడు అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉన్న వాటిని మాత్రమే వాడుకునే విధంగా మన లీడర్స్ దానికి ఎగ్జాంపుల్స్ పెడతా ఉన్నారమ్మా. ఓకే ఓకే అన్న, అదే డౌట్ మీరు ఉండే, ఇది ఒక డౌట్ ఉండే, క్లారిఫై అయింది. థ్యాంక్ యూ మ్యాథ్స్ థ్యాంక్ కొడితే యూ అన్న. ఏమైనా మ్యాథ్స్ డౌట్ కొట్టాను. పెట్టండి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మేడి పార్ట్నర్స్ చూసారు కదా, మరి ఇలా డౌట్ మనకు ఉండి ఇలా మనం అడిగినప్పుడే ఏబి రమేష్ అనేది మరి సార్లు ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. హలో సార్. హలో, నమస్తే సార్. మీ వాయిస్ క్లియర్ ఉంది, నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? ఉంది సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్, ఒక డౌట్ క్లియర్ చేయండి సార్. చేయండి, పర్లేదు. శంకర్ సార్ కొద్దిగా చూడండి సార్. ఓకే సార్. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ కూడా 270 ఉన్నాయి సార్. ఓకే, అది ఫార్మింగ్ చేసుకోండి సార్. చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్స్ కొట్టాలా సార్? మ్యాక్స్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్మింగ్ ఉన్నదా? టోకెన్ ఫార్మింగ్ యాక్టివ్ లో ఉందా? అది చూసుకోవాలంటే ఎక్కడ సార్? కింద ఫార్మింగ్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్ ఫార్మింగ్ స్టేటస్. ఒకవేళ ఇది స్టేటస్ యాక్టివేట్ లేకుంటే వేరే దానికి చేసుకునే ఉంటుందా సార్? లేదు చేయరాదు, కానీ రేపన్నా ఎల్లుండనే దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే సార్. అయితే ఇక్కడ ఒకటి మీరు గ్రహించాలా, మీరందరూ కూడా ఏంటంటే ఇది మన సొంతం. మనం డీపీలు పెట్టాము, ఆ డీపీలతో నచ్చింది అనమాట. ఇది మన సొంతం కనుక ఇందులోంచి వేరే వాళ్ళకి చేసడానికి అవకాశం లేదు. ఇందులోంచి బయటకు వచ్చింది కదా, దాన్ని ఫార్మింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు.
ఓకే చెప్పండి సార్ శంకర్ సార్. ఓకే ఓకే సార్, ఇది యాక్టివ్ లో లేదు. ఇది రేపన్నా ఎల్లుండన్నా మీరు $100 దీన్ని యాక్టివ్ చేసుకోవాలి. చేసుకుంటే ఓకే. అక్కడ మీరు 256 చేసుకున్నందుకు రివార్డ్ వస్తుంది, లేకపోతే రాదు. అవునా సార్? అయితే ఇప్పుడైతే మీరు $100 సార్కి ఇప్పుడైతే చేయించండి సార్, అదైతే ఇప్పుడైతే చేయించండి. వ్యాలెట్ బోర్డు నొక్కండి, పైన 3 గీతలు నొక్కండి, స్క్రీన్ కొంచెం కింది కానీ వ్యాలెట్ బోర్డ్ అని ఉంటుంది, వ్యాలెట్ బోర్డు నొక్కండి. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ నొక్కండి. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ మ్యాక్స్ కొట్టండి. సబ్మిట్ రిక్వెస్ట్, పిన్ నెంబర్ వేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మీకు 4.28 బిఎన్బిలో ఖర్చు అవుతుంది సార్. మీ దగ్గర బిఎన్బిలు లేవు అని చెప్తా ఉన్నది. బిఎన్బి 2 పాయింట్ ఉంది సార్, 2 పాయింట్ చేంజ్ ఉంది. బిఎన్బిలు అరేంజ్ చేసుకొని చేసుకోండి. రేపు చేసుకోవచ్చా సార్? తెలియదు బెటర్ సార్, బెటర్. నన్ను అడిగితే నేను ఒక విషయం చెప్తాను, సజెషన్ ఇస్తాను. రేపొద్దు చేసుకోవడానికి, ఈ రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎంత నైట్ అయినా పర్లేదు. ఓకే ఓకే సార్. అయితే ఓకే అంటే ఉండొచ్చు, చెప్పలేము. ఒకవేళ సార్ మీరు ఉంది కదా సార్, రేపు ఓపెన్ ఉంది అనుకోండి, అరే సార్ మీరు అర్జెంట్ అన్నారు అని మీరు అనుకోవద్దు. మేబీ ఐ డోంట్ నో, అట్లా అనమాట. ఓకే. ఎవరికి తెలియదు సార్, అది ఎవరికి తెలియదు కాబట్టి కంప్లీట్ చేసుకోండి. ఏ నైట్ అయినా పర్వాలేదు, కంప్లీట్ చేసుకోండి. మార్నింగ్ 5:30 దాకా టైం ఉంటుంది మనకు. ఓకే ఓకే సార్. అయితే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఏబి రమేష్ సార్, మీరు స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో పార్ట్నర్స్, ఇంకా ఎనీవన్ ఏమైనా డౌట్ ఉంటే ఇలా మీరు అడిగినప్పుడు, ఎందుకంటే రేపు మరి మేబీ మనకు టైం ఇచ్చిన ప్రకారం మనం చెప్తున్నాము. థ్యాంక్ గాడ్, ఇంకా చాలా మంది చేసుకొని ఉన్నారేమో, మరి కొంచెం పెరిగితే బాగుండు అని చెప్పేసి కూడా మన అభిలాష, మన ఆశ. సో ఈరోజు మనం స్క్రీన్ షాట్లు చూసాం, ఇక్కడ గ్రూప్లో చూసారు కదా. ఐ థింక్ సో ఇప్పటికి కూడా 25,000 పైన ఇప్పుడు సార్ ఏదైతే ఐ థింక్ 276 సంథింగ్ ఉంది కదా, ఆ ప్లేస్లో కొంతమందికి 26,000 ఉంది ఇప్పుడు కూడా. అక్కడ ఎంత ఉంది? 26,000 పెండింగ్ ఉంది. అంటే సార్ ఎన్ని డీపులు పెట్టి ఉన్నారో, మేబీ మరి అంతకుముందు చేసుకున్నారో, ఇంకా అంతకంటే ఎక్కువ డీపులు పెట్టి వచ్చింది చేసుకుంటున్నారేమో, లేకపోతే బిఎన్బి లేక ఆగారో, ఆ విషయం మనకు తెలియదు. కానీ సో 26,000 మనకి అక్కడ కనబడుతుంది. సో మై పార్ట్నర్స్, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, బిఎన్బికి భయపడి మనం ఆపద్దు. బిఎన్బి భయపడమని కాదంటే, బిఎన్బి ఖర్చు అవుతుందని ఆపితే ఆ 26,000 అనేది ఏంటంటే సార్, డాలర్. అది డాలర్ అంటే అది మామూలు అంటే ఎంత అవుతుంది సార్ తెలిసిన సార్ మనకి. ఇప్పుడు సపోజ్ $26,000 చాలా చీఫ్ రేట్ తీసుకుందాం. 26,000 ఇంటూ 90 వేస్తున్నాను, రాదు $90, బట్ 90కి వేస్తున్నాను. అయినా కూడా 2,34,000 ఎంత సార్? 2,34,000 రూపాయల. రైట్, 2,34,000 రూపాయలు చూపిస్తుంది సార్ ఇక్కడ. సార్ కాదు, ఎంత సార్? 23,40,000 చూపిస్తుంది. అది 23,40,000 అంతేనా సార్? ఇది స్క్రీన్ షేర్ చేస్తాను. సపోజ్ 90తో లెక్కించాను. 1 minute, లెక్కల్లో వీక్ కదా మనం. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఓపెన్ చేశాను, చూడండి సార్. 26,000 ఇంటూ 90తో వేసినా కూడా ఇది 23,40,000 వస్తుందా సార్? ఇది అంతేనా? దీని అర్థం అదే. స్క్రీన్ షేర్ చూడండి సార్, స్క్రీన్ షేరింగ్ చూడండి ఎవరైనా. సార్ కనిపిస్తుంది ఏమేమి సార్? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది ఏమేమి సార్? డౌట్ ఏంది? చూడండి సార్, ఇప్పుడు $26,000 ఇంటూ 90తో కౌంట్ చేస్తే ఈ అమౌంట్ ఎంత? ఇది
ఎస్ అంటే ఓకే. ఐఎన్ఆర్ వచ్చేసి 90 రూపాయలు. అవును, ఎస్ సార్, $26,000 ఎగ్జాక్ట్లీ అంతే. అంతేనా? ఎంత? $26 ఐఎన్ఆర్ 90 అంటే 23,40,000 సార్. ఎస్, $23,40,000 ఇది. సో ఈ రోజున మనకు ఒక 25,000 బిఎన్బి ఖర్చు అవుతా అని చెప్పేసి ఈ 23 లక్షలు వదులుకుంటే కరెక్ట్ కాదని నా ఆలోచన సార్. ఎందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ పేరు చూడలేకపోయా, నేను స్క్రీన్ షేర్ లో ఉన్నాను కనుక ఈరోజు మనం ఇక్కడ చూసాము. ఇది ఓకే, చూడండి సార్, ఇదే మీకు అన్నది నేను. ఇది ఓకే, 26,000 అని చెప్పాను కానీ 25,715 అంటే రౌండ్ ఫిగర్ 26,000 వేసుకున్నా కూడా. సో పీవీసీ చూడండి సార్, చాలా పీవీసీ పడుతుంది దాని వర్త్. ఎందుకంటే పైదా ఇప్పుడు యూఎస్డీలు అవి ఎందుకంటే ఆ సారు ఆ రోజుల్లో ఎంత మరి మన డిపిలు ఇందులో పెట్టి ఉంటాడో. సో ఇట్స్ గ్రేట్. సో మరి ఇది ఈ రోజు స్క్రీన్ షాట్ అనమాట. ఈ రోజు స్క్రీన్ షాట్. ఆ సారు మార్నింగ్ ఈ టైంలో ఈ రోజు కదా సార్, టుడే 10:24 అంటే కువైట్ టైం 10:24 అంటే 1 గంట. ఐ థింక్ లగ్భగ్ 1 గంటకి మనం ఈ స్క్రీన్ షేర్ చూసాము. సార్తో మాట్లాడడం జరిగింది. సార్ చేసుకోండి అని చెప్పాను. సో ఓకే, అడ్మిన్ డిలీట్ చేశారు, పర్లేదు, మంచిదే. ఎందుకంటే బిఎన్బి ఇంకా రాస్తే అందరూ భయపడతారనే ఉద్దేశంతో కట్ చేశారేమో. ఓకే, పర్వాలేదు. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. రేపు 15 సెప్టెంబర్ అంటే టైం ఇచ్చిన ప్రకారం మనం చూస్తున్నాం. సిస్టమ్ ఇచ్చిన 15 సెప్టెంబర్ వరకు క్లోజ్ చేసుకోండి అని చెప్పిన ప్రకారం అయితే రేపు మనకి మరి ఈ టైమింగ్ అనేది ఉంది. ఆ టైం లోపల మీరు అందరూ కూడా ఫినిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సార్కి అయితే చెప్పారు, ఇది మన టోకెన్ స్టేకింగ్ .ioలో అయితే సార్ ఇది పెద్దగా బిఎన్బి పట్టదు, 412 అది తొందరగా మీరు చేసుకోండి అని చెప్పాం. ఓకేనా? సో ఇది కాదు, 412 అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు, ఇది ఏం కాదు. సో ఇది సార్. ఇంకా ఎనీ డౌట్స్ సార్, చెప్పండి ఏంటి విషయాలు. సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే కూడా ఈ విషయం లోపల మీరు అడిగితే తొందరగా మనం క్లియర్ చేద్దాం. దెన్ విల్ గో టు నెక్స్ట్ ఏదైనా అంటే మాట్లాడుకుందాం. అందరూ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ అయితే చేసుకొని ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక టీఎన్ మళ్ళీ చాలా మంది ఎంటర్ చేశారు, ఒక 4 మెంబర్స్ ఎంటర్ చేశారు. ఒక్కొక్కరిగా మనం మాట్లాడదాం. డిఆర్ సమంత్ సార్ ఫస్ట్ ఇద్దాం, తర్వాత మీరు ఉండండి, ఎట్లా లైవ్ మీరు ఉండండి సార్. ఎస్, వెల్కమ్ సార్. సమంత్ ఖమ్మం అనుకుంటా, KMM ఖమ్మమా? వెల్కమ్ సార్, మీరు ఎంటర్ చేశారు. తర్వాత సార్ ఆ సార్ మాట్లాడట్లేదు, మరి డిఆర్ మేబీ డాక్టర్ సమంత్ ఆర్ ఖమ్మం KMM మీరు ఎంటర్ చేశారు, మీకు ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడలేదు. ఓకే, నెక్స్ట్ రవి సరే. ఓకే, రవి కోనకి కే వాసు సార్, మీరు కూడా వెయిట్ చేయండి. ఎస్, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, నేను సమంత్ ఖమ్మం. చెప్పండి సార్. సార్ ఇది నేను వ్యాలెట్ ఒకటి కొత్తగా మా కొలీగ్ చెప్తే నేను తీసుకున్నాను సార్. అతనిది మీరు తీసుకున్నారు, పాతది అతనిది మీరు అమ్మాడు మీకు? లేదు సార్, నేను ఓన్ తీసుకున్నాను సార్. మా బాబాయ్ చెప్తే నేను తీసుకున్నాను. దాన్ని కొంచెం ఈ మధ్య ఏమైందంటే ఇంట్రెస్ట్ పెట్టక పక్కన అంటే 1.5 year నుంచి దాన్ని చెక్ చేసుకోలేదు సార్. సార్ కొంచెం కాదు కదా సార్, 1.5 year అంటే ఏంటి సార్? 1 year అవుతుంది సార్, మాక్సిమం అటు ఇటు టైం గుర్తులేదు కానీ 1 year అవుతుంది. చెప్పండి. అయితే మా బాబాయ్ గారు ఫోన్ చేసి ఒకసారి నాన్న ఇట్లా లైన్ లో విను అని అన్నాడు. నాకు కొంచెం ఈ పోలీస్ ట్రైనింగ్ ఒకటి ఉండి నేను ఈ ట్రైనింగ్ లో పడి నేను దాన్ని లైట్ తీసుకున్నా సార్. నేను కొంచెం ఓకే దాన్ని ఇప్పుడు ఎట్లా సార్ నేను ముందుకెళ్ళాలంటే మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా సార్? ఈ మధ్యన నిన్ననో మొన్ననో ఈ రోజు అది ఓపెన్ చేశారా? నేను ఇప్పుడు ఓపెన్ చేశాను సార్. బాబాయ్ మాకు కాల్ చేస్తాను కానీ నాకు వీలు పడక నేను చేయలేకపోయాను. ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యిందా? ఓపెన్ అయింది సార్. ఓపెన్ అయితే మీకు పిన్ జనరేట్ చేసుకోమని అడిగి ఉంటది కదా, చేసుకున్నారా? ఇది ఏమైతుందంటే సార్, మామూలుగా పాస్వర్డ్ కొట్టి ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏమైతుందంటే కంటిన్యూ వ్యాలెట్ కొట్టే సులువులో దాన్ని కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్ కంటిన్యూ కొట్టేస్తే పడిపోతుంది, స్లో అవుతుంది. అలా కాదు. ఇప్పుడు
మీకు స్క్రీన్ షేర్ చేయడం తెలుసునా? చేయగలుగుతారా? చూపించగలుగుతారా? ఏమవుతుందని చెప్పగలుగుతాం ఈజీగా? ఓకే సార్. ఎట్లా చెప్పండి సార్, మీరు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చేస్తాను. మీ ఫోన్లో అడ్డంగాను నిలువుగాను 3 చుక్కలు ఉన్నాయి. అక్కడ షేర్ స్క్రీన్ లేకపోతే స్క్రీన్ షేర్ అని వస్తుంది, నవ్వు అని వస్తుంది, అదే క్లిక్ చేయండి. సో ఓకే ముగ్గురు నలుగురు ఎంటర్ చేశారు సార్, మీరు అట్లా వెయిట్ చేయండి, మీకు ఇస్తాం మాట్లాడడానికి కూడా. చేశాను సార్. చూస్తున్నా ఓకే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ట్రస్ట్ వర్డ్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చానా సార్? వచ్చేయండి. బ్యాక్ అంటే ఇలా బ్యాక్ రాకూడదు, మీరు స్క్రీన్ షేర్ ఆగిపోయింది ఇప్పుడు. ఒక్క నిమిషం సార్, చేస్తాను. కే వాసు సార్ మీరు ఎంటర్ చేశారు, ఆంజనేయులు సార్ ఎంటర్ చేశారు, మీరు వెయిట్ చేయండి సార్, మీ అందరికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కే వాసు సార్ మీకు ఆల్రెడీ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, కానీ మాట్లాడకండి, ఇప్పుడే కాదు అయిపోయింది. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఓకే ఇప్పుడు అవుతుంది ఇప్పుడు. ఒక్క నిమిషం, ఇక ఒక్కసారి మన వాట్సాప్ లో ఒకసారి స్క్రీన్ షేర్ చేసి బయటకు వచ్చామంటే మీరు మీటింగ్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రావాలి, అప్పుడే మాకు కనబడుతుంది. ఇప్పుడు మాకు ఏమవుతుంది అంటే బ్లర్ వస్తుంది అనమాట. మాకు మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఇంతకుముందు చేసినప్పుడేమో క్లియర్ అయ్యింది, ఇప్పుడేమో అవ్వట్లేదు. మీరు బయటకు వెళ్ళండి సార్, మీటింగ్ నుంచి వెళ్ళి కట్ అయ్యి 1 నిమిషం పాటు ఆగి మళ్ళీ రండి. సమంత్ సార్ మీరు ఏం చేయండి అంటే మీటింగ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిపోండి, 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి, అప్పుడు మీరు చేసే స్క్రీన్ షేర్ మాకు కనబడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే బ్లర్ వస్తుంది అనమాట. ఓకే మీరు బంద్ చేశారు, థ్యాంక్ యూ. సొంత లోపల మనం కే వాసు సార్తో మాట్లాడదాం. వెల్కమ్ సార్, కే వాసు. సమస్య సార్ మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి, 1 నిమిషం తర్వాత అటెండ్ అవ్వండి. మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు, మీరు చేయకూడదని చెప్పాం, మళ్ళీ చేస్తున్నారు. మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి, స్క్రీన్ షేర్ బంద్ చేయమన్నట్టు కాదు దాని అర్థం. మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వడం అంటే మీరు మీటింగ్ వినకూడదు 1 నిమిషం పాటు, అంటే దాన్ని ఏమంటాం మీకు ఎలా అర్థం చేయబట్టి చెప్పాలా. మీటింగ్ నుంచి కట్ అవ్వండి, 1 నిమిషం ఆగి రండి మళ్ళీ. ఇప్పుడు అర్థమైందా మీకు సార్? అయింది సార్, అయింది మీటింగ్ నుంచి బయటకు వెళ్ళేది. ఓకే సార్, కే వాసు సార్ వెల్కమ్ సార్. మీరు ఎంటర్ చేశారు కదా, కే వాసు సార్ వెల్కమ్. తొందరగా రావాలి సార్, ఎందుకంటే మీరు మళ్ళీ వెంటనే వచ్చారు సార్. రమేష్ సార్ మైక్ ఆన్. రమేష్ సార్ మీరు మైక్ ఏబి రమేష్ సార్ మీరు మైక్ మీద పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ చిన్నగా సౌండ్ వినబడుతుంది మాకు. ఓకే సమస్య సార్ వెంటనే వచ్చారు. ఓకే ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, స్క్రీన్ షేర్ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి, ట్రై చేయండి, చూద్దాం. అసలు రాదు బట్ ఎనీవే అయినా చూద్దాం. ఓకే ఇక టిఎన్ మల్లేశ్వర సార్ మీరు మరొకసారి ఎంటర్ చేయండి, ఎందుకంటే తొందరగా మాట్లాడండి సార్, ఎందుకంటే మనం ఎంత. ఓకే వాసు సార్ మీరు అడ్మిట్ అయ్యారు కానీ మీ వాయిస్ మాకు రావట్లేదు, మళ్ళీ మ్యూట్ అయ్యారు. కే వాసు ఓకే సమస్య సార్ సేమ్ ప్రాబ్లం చెప్పాను కదా సార్, మీరు బయటకు వెళ్ళారు వెంటనే వచ్చారు, వెంటనే రావద్దు, 1 నిమిషం పాటు ఆగాలి, ఖచ్చితంగా 1 నిమిషం దాటాలి, 60 సెకండ్లు దాటిపోవాలి. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, మాకు బ్లర్ వస్తుంది అనమాట. ఓకే థ్యాంక్ యూ. బ్లర్ అంటే ఎవరికి కనబడదు అనమాట, అది ప్రాబ్లం సార్. సమస్య సార్ కట్ చేయండి. ఓకే వాసు సార్ వెల్కమ్. ఏమో సార్ మీ దగ్గర వాసు సార్ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. అక్కడ మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుంటున్నారు కానీ మీ వాయిస్ మాకు రావట్లేదు, సారీ. మీరు మళ్ళీ కట్ అయ్యారండి లేదా నెట్వర్క్లోకి వెళ్ళండి. సమస్య సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వండి, 1 నిమిషం పాటు లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ టిఎన్ మల్లేశ్వర సార్ వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అదే ఆ సమంత్ సార్ని అట్లానే 4-5 సార్లు వస్తా వెళ్తా ఉండమనండి సార్. అది ఒక్కోసారి 5-6 సార్లు చేస్తే గానీ ఓపెన్ అవ్వట్లేదు. ఓ అలాగా సార్. సమస్య సార్ వింటున్నారా మీరు? ఏమంటే మీరు ముందు చేయగానే అయ్యింది, మాకు బాగా వచ్చింది, మీరు ఒకసారి క్లోజ్ చేశారు కనుక మళ్ళీ అలా అవుతుంది అనమాట. అంటే ఎంట్రీ అవ్వండి బయటకు వెళ్ళండి, ఎంట్రీ అవ్వండి బయటకు వెళ్ళండి చేస్తూ ఉండండి అనమాట. మరి ఇప్పుడు సమస్య మాకు మాట వింటున్నారో లేదో తెలియదు. ఇప్పుడు ఇందాక కరెక్ట్ గా కట్ అయ్యారు, కట్ అవ్వమంటే మళ్ళీ ఎంట్రీ వచ్చారు, ఇప్పుడేమో మనం చెప్పినా కూడా స్క్రీన్ షేర్ ఉంటుంది అలాగే. అదే ఇందాక $26,000 $23,40,000 అని చెప్తామని రేట్ చేసేయండి.
రైట్ సార్, రైట్ సార్, అవునవును సార్. అలాగా నేను అప్పుడు చూడలేదు, ఇక్కడ నేను స్క్రీన్ లో షేర్ లో ఉన్నప్పుడు సార్ ఇది కనబడదు అనమాట, అది ప్రాబ్లం సార్ నాకు. ఓకే ఇప్పుడు మిగిలిన 80-90 ఉన్నాయి. రేపు తర్వాత కానీ తెలవదు కదండి. అంతే సార్, అంతే సార్. కొంతమంది దగ్గర 50 ఉన్నాయి, కొంతమంది దగ్గర 8 ఉన్నాయి, కొంతమంది దగ్గర ఈ విధంగా అలా ఉన్నాయి అక్కడ. మరి వాటిని ఇవ్వాలి. లేకపోతే సిస్టమ్ ఏదైనా చేసినా కూడా దానికి నేను వాటిని ఇది చేస్తాను అని నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే. అంటే సార్ ఓకే, మనం ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన వాటిని ఊరికి వెళ్ళిపోతే మనం ఏం చెప్తాం సార్, మన పార్ట్నర్స్ కి. నిన్ననే మనం పార్ట్నర్స్ కి మనము సార్ చెప్పాము. ఎందుకు చెప్పాము ఆ సారీ అనేది? సార్ మేము చిన్న వాళ్ళకి స్టేకింగ్ వ్యాలెట్ లో, కొంతమంది స్టేకింగ్ వ్యాలెట్ లో కూడా 50 ఉన్నాయి సార్. ఇప్పుడు వాళ్ళకి ఏది మన టోకెన్ స్టేకింగ్ .io కూడా కొంతమందికి 58, 90 ఇవి ఉన్నాయి. అక్కడ కూడా 100 అయితే గానీ అవ్వదు, అది కూడా ప్రాబ్లమే. అందుకని సిస్టమ్ అనేది కొద్దిగా వాటిని కూడా మరి లోన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది చేస్తుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను సార్. వెయిట్ చేద్దాం. మరి నాయి కూడా చాలా వ్యాలెట్లలో 90 కానీ 80, 50, 20, 30 ఇలా ఉన్నాయి. ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఫార్మింగ్ ఏమో అవి యూజిటీ కిందకి వస్తుంది, ఇక్కడనేమో పీవీసీల కిందకి వస్తుంది. ఈవెన్ నాకు పీవీసీ కావాలి అండ్ యూజిటీ కావాలి. ఎందుకు వేస్ట్ చేయడం సార్? అవి ఏ విధంగా తయారయ్యాయి మనకి ఈ రోజుల్లో పబ్లిక్ చాలా. ఈరోజు చూడండి సార్, 118 ఈ టైంలో చూస్తున్నారు. అంటే చాలా మెంబర్స్ వచ్చారు. రండి సార్, థ్యాంక్ యూ. మీ అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవ్వండి. ఓకే, నేను ఈ 118 అనేది చూడక చాలా సంవత్సరాలు అవుతుంది సార్, రోజులు అవుతుంది, చాలా రోజులు అవుతుంది. మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎస్ సార్, ఎవరు వచ్చారు మళ్ళీ? వెల్కమ్. ఎవరు వచ్చారు సార్? నాకు ఎనిమిది అయ్యారు. ఓకే, సో ఇలా మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎంజాయ్ చేశారు. ఎవరు సార్ అటెండ్ అవుతున్నారు? ఎవరు? సమంత్, చెప్పండి సార్ మీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం అవుద్దేమో. అదే ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ చేసినప్పుడే మంచిగా అయ్యింది, మళ్ళీ ఇప్పుడేమో అవ్వట్లేదు. ఎట్లా సార్? మీరు చెప్పండి. మీరు లేదు సొల్యూషన్ అనేది నేను చెప్తాను మీకు. మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి చెప్తాను, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, అలా ఏం చేయాలి ఆ టైంలో? ఇప్పుడు ఇది బంద్ చేయండి, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తానంటే ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ .ioలోకి వెళ్తాను. అలాగే నువ్వు కూడా వెళ్ళండి. ఇది స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి చెప్తాను. ఓకే సార్, ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తాను, మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. స్టాప్ అని వస్తుంది, 3 గీతల క్లిక్ చేస్తే స్టాప్ స్క్రీన్ షేర్ అని కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ మీకు కనబడుతుందా అది చెప్పండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. అదే ఎట్ ఏ టైం మీరు ఏం చేయాలా? మీ యొక్క టోకెన్ స్టేకింగ్ అనేది ఓపెన్ చేయాలా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డిస్కవర్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ రాస్తున్నాను ఏమని, టోకెన్. నా వాయిస్ క్లియర్ గా మీకు వినబడుతుందా? వినపడుతుంది సార్, క్లియర్. అలాగే ఇక్కడ టోకెన్ స్టేకింగ్ .io అని రాస్తున్నాను, మీరు కూడా రాయాలి. మీ దాంట్లో .io అని నేను కూడా రాశాను. ఓకే చేశాను. ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది, ప్రొసీడ్ ఎనీవే నొక్కుతున్నాను. కనబడుతుందా? ప్రొసీడ్ ఎనీవే. ఆ తర్వాత ఈ 2 ఆప్షన్స్ బాక్సులు వచ్చాయి, క్లిక్ చేశాను. ప్రొసీడ్ ఎనీవే క్లిక్ చేశాను. ఒక్కొక్కసారి మీరు చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తే అక్కడ రెడ్ కలర్ లో డి ఆప్షన్ వస్తుంది. ఆ డి ఆప్షన్ క్లిక్ చేయాలి మీరు. ఓకేనా? ఒకవేళ అలా వస్తే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి, నిలువుగా పైన 3 చుక్కలు ఉన్నాయి కుడి సైడ్ లో. వాటిని క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ టు నెట్వర్క్ అని వస్తుంది మీకు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత BNB అని క్లిక్ చేసుకోవాలా. ఇది ఈథేరియం లో ఉంటుంది. ఇది BNB అని క్లిక్ చేసుకోవాలా. చేసిన తర్వాత అడ్డంగా 3 గీతలు దాని కింద కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది, దాన్ని నొక్కుతున్నాను. ఇప్పుడు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ నాకు ఎంటర్ పిన్, లాగిన్ పిన్ అని ఉంటుంది. అంటే నేను ఇప్పటికే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పిన్ నా దగ్గర తెలుసు కనుక ఇక్కడ ఉంటుంది, నేను దాన్ని టైప్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తూనే ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చెప్పండి. ఇంకా నాకు స్టార్టింగ్ లోనే అవుతుంది సార్.
స్టార్టింగ్ లోనే అవుతుంది అంటే అది ఏమంటే ఇందాక నేను 2 బాక్సుల మీద టిక్ చేశాను. ఆ ప్లేస్ లోపల మీకు రెడ్ కలర్ లో డి ఆప్షన్ వస్తుంది. అవును సార్. సస్పిషన్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది. అవును సార్. అవును. దాని మీదే క్లిక్ చేయాలి మీరు. ఆ సస్పిషన్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు 2 బాక్స్ ప్రొసీడ్ టు ఎనీవే వస్తుంది. మళ్ళీ 2 బాక్సులు వస్తాయి. అప్పుడు మీరు ఓకే చేసి పిన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది క్లారిటీ? ఓకే సార్. ఓకే, ఇది చేయండి. ఓపెన్ అవుతుంది, నన్ను అడగండి. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ నేను చూస్తూనే నేనే ఇక్కడ 189 మిగిలిపోయాయి అనుకోకుండా వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఇది నేను రేపు పొద్దున ఈ సిస్టమ్ తీసేస్తా అని చెప్పింది, అందుకే నేను కూడా చేసేయాలి. మాక్సిమం 189. ఓకే సార్, మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఒకవేళ మీరు మ్యూట్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి, మళ్ళీ మీకు రాకపోతే మళ్ళీ నాకు మీరు అన్మ్యూట్ ఆప్షన్ అడగండి, ఇస్తాను, మాట్లాడండి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మైక్ మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ సార్ ఎవరైనా ఎంటర్ చేశారా మరి తెలీదు. ఇక్కడ నెక్స్ట్ ఎవరైనా ఇందాక ఆంజనేయులు ఇక్కడ 2 ఉన్నారు. నాగేంద్రుడు వీరభత్తిన అండ్ అశ్వత్ నారాయణ. వెల్కమ్ సార్, చెప్పండి. అశ్వత్ నారాయణ చెప్పండి సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం. మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తే మీరు తొందరగా మాట్లాడాలనుకోండి, పటాపట్ ముందుకు సెషన్ ముందుకు తీసుకెళ్ళి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అశ్వత్ నారాయణ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఈ పొద్దు 7,000కి బిఎన్బి తీసుకొని అన్ని వేసుకొని వస్తాయి సార్. ఓ, కంగ్రాచులేషన్ సార్. వెరీ గుడ్. 8 వ్యాలెట్లు ఉండే. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ వందనాలు సార్. వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. మీ తరఫున, మీ అందరి తరఫున మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ఇక్కడ మరి వీరభత్తిని ఇక్కడ నాగేంద్రుడు సార్, మరి మీరు ఇందాక హ్యాండ్ చేశారు. వెల్కమ్. నాగేంద్రుడు వీరభత్తిన, వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్. ఓకే, సో నో ప్రాబ్లం. ఎనీవే, ఇంకా ఎవరికైనా ఉంటే కూడా మీరు అడగడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మళ్ళీ స్క్రీన్ షేర్కి వెళ్తే ఏమైతే అంటే ఇక్కడ మీరు కనబడదు నాకు అక్కడ, ఎందుకంటే స్క్రీన్ షేర్లోకి వెళ్తే రామాంజన్లు ఇందాక హ్యాండిల్ చేశారు, మరి ఎందుకో తెలీదు. ఓకే, మేబీ మనీ విషయం చెప్పడానికి కావచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక 1.5 సంవత్సరం ఓపెన్ చేయాలని చెప్పి సార్ అన్నారు కదా సార్. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా 1.5 రోజు కంటే ఎక్కువగా డిలే చేయకూడదు. గుడ్ మార్నింగ్ సార్. రామాయణ సార్, వెల్కమ్. అదే సార్, మీరు అప్పుడు టోటల్ లెక్కేసేటప్పుడు మాట్లాడాలని చేసినాం సార్. సరే సార్. ఈ ఆనిక్స్ వల్ల ఏం లేవు సార్, ఏం డీటెయిల్ సార్? ఇప్పుడు ఆనిక్స్ వాళ్ళకి కొంతమందికి 0 ఉంది కదా, కొంతమందికి ఏమో 10, 20 ఉన్నాయా సార్? 35, 30 అట్లున్నాయి సార్. అవి ఉన్నాయి కదా, వీటి గురించి మరి సిస్టర్ ఇప్పటి వరకు నేను నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నాను, మరి ఇంక ఇవ్వలేదు. రావచ్చు సార్, వెయిట్ చేద్దాం. లేదా వాటిని డైరెక్ట్ మరి మెటావర్స్ లోకి తీసుకెళ్ళినా కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వాలని సార్. అదే సార్, మనకు డిపిలో వచ్చేసి అప్పుడు 300 చిల్లర పెట్టినాం సార్. అవును, 352, 352 వాటికి మనం స్టార్టింగ్ లో $10 అవుతూనే రిలీజ్ అయిన 10 అవుతూనే సీల్ బండింగ్ చేయించింది కొన్ని రోజులు స్టార్టింగ్ లో. ఆ తర్వాత 50 అవుతూనే చేయించింది, తర్వాత మళ్ళీ 100 తీసుకొచ్చారు. సో మరి ఇప్పుడు అందుకే ఆ లెక్కలు రావు మనకి. ఇప్పుడు లెక్కలు అడిగినా కూడా మనం చెప్పలేకపోతాం. ఓకేనా? చూద్దాం సార్, మరి సిస్టమ్ దాని గురించి వాళ్ళ గురించి ఏం చెప్తుంది మరి అని చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎనీవన్? ఓకే, మేబీ ఓకే. ఇప్పుడు కూడా మళ్ళొకసారి కూడా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందాక చెప్పాను, మళ్ళీ అదే ప్లేస్ లో ఉన్నవి
మన సిస్టము అక్కడ వ్యాలెట్ లో ఏమున్నా కూడా మీరు 15 తారీఖు లోపల క్లియర్ చేసుకోండి అని చెప్పింది. అదేది అనేది ఇందాక నేను ఒకసారి చూపించాను, మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను. ఏది ఏ వ్యాలెట్ లో ఉన్నవి సిస్టమ్ నేను మరి ఉంచుకోవద్దు అని చెప్పింది, తీసిస్తాను అని చెప్పింది. అంటే చూడండి, ఇది టోకెన్ స్టేకింగ్ డాటా పేజ్. పిన్ కొట్ట ఓపెన్ చేయగానే ఇదిగో ఈ యొక్క ఇంటర్ఫేస్ వస్తుంది మీకు. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, ఇక్కడ స్టేకింగ్ వ్యాలెట్ ఉంటుంది. ఈ స్టేకింగ్ వ్యాలెట్ ని మనం క్లిక్ చేస్తే ఇప్పుడు ఇందాక 189 ఉంటే ఇప్పుడే నేను చేశాను, ఇది 189. సో ఇక్కడ ఉంచుకోవద్దు అని చెప్తుంది. అయితే కొంతమందికి 20, 30, 40, 50 అంటే ఇవన్నీ మాట్లాడగలగా 90 లోపు అంటే 100 లోపు ఎవరికైతే ఉన్నాయో అది చేసినా అవ్వట్లేదు. సపోజ్ 90 ఉన్నాయి, 95 ఉన్నాయి, అవ్వట్లేదు. అది 100 ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. బట్ వీటిని సిస్టమ్ రేపొద్దున మరి దాన్ని ఏం చేస్తుంది, ఏదన్నా ఆప్షన్ ఇస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది మరి ఇప్పటి వరకు రావాలా, మరి 90 వాళ్ళ ఉన్న సంగతి ఏంటి అనేది. బట్ ఇక్కడ పెద్దవాళ్ళు ఇంకా క్లియర్ చేసుకోలేదే. 26,000, 30,000, 40,000 ఇప్పటికి అవి దాంట్లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో మరి రేపే ఇస్తుందా లేకపోతే మళ్ళీ ఇంకా కొంచెం లేట్ చేస్తుందా, మనకి మళ్ళీ ఒక అవకాశం ఇస్తుందా 2-3 రోజులు, లేదా ఇంకో 15 రోజులు ఇస్తుందా? బట్ దాని గురించి మనకి ఇంకా ఐడియా లేదు కనుక వేచి చూద్దాం. ఓకే, ఈ వ్యాలెట్లో ఏం ఉంచుకోకండి, అర్థమైంది కదా. ఇప్పుడు మీరు టోకెన్ స్టేకింగ్ పేజ్లో పిన్ కొట్టగానే ఓకే ఇలా పేజ్ వస్తుంది. ఇలాంటి పేజ్ వచ్చింది, దీని కుడి పక్కన స్టేకింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమీ ఉంచుకోవద్దని చెప్తుంది. 100 లోపల ఉంటే ఉండండి, మీరు ఏం చేయలేరు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్లో ఏది సిస్టమ్ మనని క్లియర్ చేసుకోమన్నది, లేకపోతే నేనే క్లియర్ చేస్తా అని చెప్పింది. నేనే క్లియర్ చేస్తా అంటే అవి ఉండేయని అర్థం. సో అట్లా టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ప్రొసీడ్ ఎనీవే, అండర్స్టాండ్, కంటిన్యూ, ప్రొసీడ్ ఎనీవే. ఇక్కడ మళ్ళీ మీరు మీ పిన్ను టైప్ చేయగానే ఓకే, ఇప్పుడు ఇంతకుముందు సార్ సంవత్సరం ఓపెన్ అయింది కదా, సంవత్సరం అయింది కదా ఓపెన్ చేసుకుండా, ఆ సార్కి ఆ సస్పిషన్ కొట్టిన తర్వాత కూడా పిన్ను టైప్ చేయమని చెప్తుంది. పిన్ టైప్ చేసిన తర్వాత మీ పిన్ను ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్తుంది. దాని మీద ఓకే చేసి బిఎన్బి ఉంటే కనుక ₹163, ₹164 బిఎన్బి ఉంటే కనుక ఆ సార్ పిన్ జనరేటర్స్ కొత్తది చేసుకోవచ్చు, లేదా పాత పిన్నే పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీ ప్లీజ్ క్రియేట్ న్యూ పిన్ అని క్లిక్ చేయాల్సి వస్తుంది అతను. ఓకే, ఇప్పుడు కంటిన్యూ. ఓకే, ఇగో ఈ ఇంటర్ఫేస్ వస్తుంది మీరు ఓపెన్ చేయగానే. బట్ పబ్లిక్ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అండ్ ఇక్కడ కొన్ని ప్రీవియస్ కనబడతాయి. ఇది కూడా తెలియట్లేదు పబ్లిక్కి. ఇదేంటంటే సార్ మీరు బయట పెట్టుకున్నారు కదా కొనుక్కొని, ఇక ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే బిఎన్బి, పీవీసీ మెటా, ఏఓజీటీలో అవన్నీ కనబడతాయి కదా, అక్కడ ఇగో 769 ఉన్నాయి, అది ఇక్కడ చూపిస్తుంది. వీటి నుంచి ఎవరు పరిచయం అవ్వద్దు. ఇక్కడ దీని పక్కన ఏది కనెక్టివ్ వ్యాలెట్ పక్కనే ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది, ఇది క్లిక్ చేసుకోవాలి మీరు. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఉంటే చేసేసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ 0 ఉన్నాయి ఇప్పుడు సార్కి. అయితే ఇక్కడ కూడా 105 కంటే తక్కువగా ఉంటే అవుతలేదు, 105 కంటే ఎక్కువనే ఉండాలి, కానీ 105 కంటే తక్కువ ఉంటే అవుతలేదు. కొంతమందికి 30,000, 40,000, 20,000, 50,000, 10,000, 20 కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా సిస్టమ్ మేము త్వరలో మరి ఏమైనా డిసిజన్ తీసుకుంటుంది కావచ్చు, వేచి చూస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకు అంటే, మరి వాళ్ళు ఇంతకుముందు మన డీపీలు పంపిస్తే సిస్టమ్ యూఎస్జిటి తయారు చేసి ఇస్తా అని చెప్పింది. అది ఇక్కడికి వచ్చి నిలబడుతుంది అన్నట్టు. అదే దాన్నే ఇప్పుడు సిస్టమ్ ఏముంటుందంటే, ఇప్పటికీ కూడా మే 25 తారీఖున మొత్తం అయిపోయింది అందరికీ, ప్రతి ఒక్కరికి. లాస్ట్ అండ్ ఫైనల్ మే 25 తారీఖు అయిపోయింది అనమాట. వాడు రిలీజ్ చేసేది అయిపోయింది. మనం డీపీలు పెట్టాము, డీపీలను యూఎస్జిటిగా మార్చి ఇస్తాను అని చెప్పింది. అది అయిపోయింది మే 25 తారీఖు అందరికీ అయిపోయింది. అయినా కూడా 105 అవుతూనే దాన్ని రిడీమ్ చేయాలని చెప్పింది, లేదా ఫార్మింగ్ చేయాలని చెప్పింది. ఇక్కడ ఈ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ చేయాలని చెప్పింది. పబ్లిక్ ఇప్పటికీ 26,000, 36,000, 46,000 యూఎస్డిటీ అయినా కూడా దాన్ని అలాగే ఉంచారు. కనుక సిస్టమ్ మనకి మొన్న 1వ తారీఖున డెడ్ లైన్ ఇచ్చింది, 14 రోజుల డెడ్ లైన్. అంటే మనం 15 తారీఖు అనొచ్చు, 15 తారీఖు వరకు ఇచ్చింది, అంటే 14 రోజుల డెడ్ లైన్ ఇచ్చింది. ఈ 14 రోజులల్లా ఇవన్నీ మీరు కలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఈ వ్యాలెట్ని నిష్క్రమిస్తున్నాం అన్నారు, అంటే తీసేస్తున్నామని అర్థం.
ఓకేనా. అందుకని చెప్పేసి ఇది తీసుకోవాలా. ఏం లేదు, ఇక్కడ ఉన్న వాటితో ఏం చేయాలా, 100 పైన ఉంటే 105 ఉంటే ఇక్కడ న్యూ వ్యాలెట్ ఫామ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేయాలా, కింద సబ్మిట్ కొట్టాలి, అంతే. ఇట్లా అర్థమైందా, సింపుల్. ఇప్పుడు అర్థమైంది కదా సార్, ఏ వ్యాలెట్ సిస్టమ్ తీసిస్తా అన్నది అనమాట, ఇదే అనమాట. ఓకే, సో ఇది సార్. మరి ఏదైతే పోతుంది వ్యాలెట్ ఉండదు అన్నామో అదే మనము చెప్పడం జరిగింది. ఇక కొంతమంది ఇది భయపడుతున్నారు. ఇక్కడ కింద నేను రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ ఈ రిడీమ్ రివార్డ్ ఉంది కదా, రిడీమ్ రివార్డ్ క్లిక్ చేశాను. ఇది ఇక్కడ 1021 ఉంది సార్కి. ఇది తీసేస్తా అని చెప్పలేదు సార్ సిస్టమ్, ఇది కాదు తీసేస్తా అని చెప్పలే. ఓకేనా. అచ్చా, ఇది ఇక్కడ 1000 కొద్ది ఉన్నా కూడా ఈసారికి ఇప్పుడు రోజు 5 వస్తున్నాయి, 5.71 వస్తుంది ఇక్కడ. ఇది తీసేస్తా అని చెప్పలేదు. తర్వాత దీని పక్కనే వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది, వ్యాలెట్ ఫార్మింగ్. ఇక్కడ సార్కి 50 ఉన్నాయి, ఇది కూడా తీసేస్తానని చెప్పలేదు సిస్టమ్, ఇది కూడా తీసేస్తానని చెప్పలేదు. అచ్చా, ఇందాక ఒక విషయం చెప్పాను, అక్కడ ఉన్న ఇప్పుడు ఇందాక నేను ఏదైతే వ్యాలెట్ తీసేస్తుందో దాన్ని మీరు ఫార్మింగ్ చేస్తే ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది, వీడికి వస్తుంది. అది వీడిగా వస్తుంది సార్, అందరు కరెక్టే సార్. అది మనం డీపీ పెడితే డీపీని యూజిడి చేసి ఇచ్చింది కదా, దాన్ని ఇప్పుడు తీసేస్తాను. అక్కడ ఎన్ని ఉన్నాయి అక్కడ, అది మనం దాన్ని ఫార్మింగ్ చేస్తే న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది కదా సార్. అది వీడికి వచ్చి ఇక్కడ రివార్డ్ పరంగా వచ్చి ఇక్కడ నిలబడుతుంది. ఇక్కడ నుంచి మనం దాన్ని రిడీమ్ అని నొక్కితే వేరే వాళ్ళకు కూడా ఫార్మింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, లేదా నీ అదర్ ఫార్మింగ్ అంటే నీదే 2-3 వ్యాలెట్ ఉంటే అటు కూడా చేసుకోవచ్చు. మరి ఇళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి అంటే ఇందాక చెప్పాను కదా, సిస్టమ్ తీసేసుకున్న వ్యాలెట్ ఇది మన డీపీఎల్దే. ఇది కూడా ఈ వ్యాలెట్ కూడా డీపీఎల్దే. అంటే రేపు పొద్దున ఇది కూడా ఇక్కడ అయిపోయే సమయానికి ఇక్కడ నిలబెట్టుకుంటే ఇక్కడ అక్కడ మనం చేసుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇది డ్రాప్గా ఇక్కడికి సేమ్ క్వాంటిటీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా నిలబెట్టుకుంటే అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నిలబెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ డెడ్ లైన్ ఇస్తుంది సిస్టమ్. డెడ్ లైన్ అంటే టైమింగ్ పెడుతుంది మనకి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా సార్. ఇంకా ఈ వ్యాలెట్ అంటారా, టోకెన్ ఫార్మింగ్ అంటారా, ఇది మనం కొనుక్కొని పెట్టుకున్నట్టే లెక్క. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు లెక్క. ఇది డెడ్ లైన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇవ్వదు, మీరు చేసుకుని బంద్ చేయాలని చెప్పి డెడ్ లైన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అంటే చేసుకున్న తర్వాత మరి నార్మల్ చేసుకుంటే మరి 0.20 ప్రకారం మనకి ఎన్ని రోజులు కావాలి, చాలా రోజులు అవుతుంది. అంటే ఎర్లీ బడి చేసుకోకపోతే, ఎర్లీ బడి చేసుకుంటే 23 రోజులు. సో ఇక్కడ ఇది కూడా మనకి ఎప్పుడో ఒకసారి డెడ్ లైన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అయిపోతే ఇక్కడ కూర్చున్న దాన్ని డెడ్ లైన్ ఇస్తాడు. సారీ, ఇది కాదు, ఇది వ్యాలెట్ ఫార్మింగ్ అనేది మేబీ అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనకు అత్యవసరం ఉందో అది చెప్పడం జరిగింది. ఓకే, అన్నట్టు ఈరోజు నేను పీవీసీ బై చేయాలి, మర్చిపోయాం. పీవీసీ వాల్యూ ఎంత ఉంది చూసి మనం పీవీసీ మీటర్ బై చేద్దాం. ఒక్క నిమిషం సార్, పీవీసీ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనం కొన్ని డైమండ్లు తీసుకుందాం ఫస్ట్. ఓకే, బ్యాక్ వెళ్ళాము. ఇక్కడ పీవీసీ కొద్దిగా నెట్వర్క్ డిలే ఉంది, 1 మినిట్స్. సో నా వాయిస్ క్లియర్ ఉందా? అంత సైలెన్స్ ఉంది సార్? క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే సార్, ఓకే. సో ప్రీవియస్ మీటర్ రేట్ ఈరోజు ఎలా ఉంది సార్? తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? కొంచెం బై చేయాలి సార్. ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఎక్కువ ఉంటే తెద్దు. ఈ కైన్ క్యాప్ ఓపెన్ అయితే లేదు. 1 మినిట్స్. కైన్ మార్కెట్ క్యాప్
7878 ఉంది. అచ్చా, ఓకే. కొద్దిగా పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది సార్. అప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు బైక్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఒక 3000 బైక్ చేయాలి సార్ పీవీసీ మీట. ఓకే, బైక్ అప్పుడు చేయండి. ఎమర్జెన్సీ 8055 అయితే బైక్ చేయండి. అంటే 80 అప్పుడు నేను ఎప్పుడు చూసానంటే ఈ 80 పైన చూసాను అనమాట. అంటే ఈ రోజు బీటీసీ హై పిచ్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా పెరిగింది సార్. ఓకే ఓకే. అయితే సో రేపు వరకు చూడొచ్చు అంటారా మరి? ఎమర్జెన్సీ కాదు కానీ. ఎమర్జెన్సీ అయితే తీసుకోండి, లేదంటే వేసుకోండి. ఓకే సార్, సో ఆగుదాం, నో ప్రాబ్లం. నేను రేపు బై చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 700 ఉంది కదా. ఓకే, 700 ఉంది, మళ్ళీ ఒక 2 పాయింట్లు పెరిగింది. ఓకే, రేపు చూద్దాం. ఎవరైనా హ్యాండిల్ చేశారు సార్? హలో, ఎస్, వెల్కమ్ సార్. హలో సార్, నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. రేపు కూడా టైం ఉంది కదండి మనకి, 15 వరకు అన్నారు. రేపు లేదు, 15 అంటే వినండి. ఎట్లా అంటే ఎట్లా 15 పడుతుంది అంటే సార్, రేపు తెల్లవారు మన ఇండియా టైము 5:25 వరకు 15 పడుతుంది. అట్లాగండి. అంటే మీరు ఇప్పుడు 15 ఫుల్ అవ్వాలి అంటే 16 పడుతుంది. మరి 16 తారీఖు ఇవ్వలేదు కదా, 15 తారీఖు ఇచ్చాడు కదా. అదే 15 వరకు అన్నారు, రేపు కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. లేదు సార్, అందుకే నేను చెప్పుకుంటూ వచ్చాను కదా సార్. నేనైతే నైట్ 14 అనుకుంటూ వచ్చాను కదా సార్. నేనైతే అన్నారండి, నైట్ 14 అని ఎన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడు కదా సార్, ఎన్ని రోజుల నుంచి అలా అనుకుంటూ వచ్చాను. చెప్పారు సార్. అందుకే అంటే డౌన్ లైన్ అయినా బిఎన్బి లేక రేపు చూస్తారన్నాడు, అందుకని దేవుని దేవాల ఉంటే బాగుండు. ఆ సారి కూడా అవ్వాలని కోరుకుందాం. ఆ సారికి 2 మాటలు చెప్పేటండి. మరి అది లక్కీ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఓకే మంచిదే, లేకపోతే మళ్ళీ అయ్యో నేను ఎంజాయ్ చేసుకోకపోతే అనుకోకూడదు. అదే సార్, అదే ఇవాళ అతను బైనాన్స్ లో బిఎన్బిలో ఒక 4000కి కొన్నాడండి, కానీ రాలా, అతని నుంచి రెస్పాన్స్ కూడా రావట్లేదు. అతను ఫోన్ చేస్తే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అది ఇప్పుడు అట్లా పెండింగ్ పడింది రేపు సార్. ఫైనాన్స్ లో ఏంటంటే సార్, వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అక్కడ దాని మీద చూసి క్లిక్ చేయాలా. మనం క్లిక్ చేసేటప్పుడే ఏం కావాలని అడుగుతున్నారు ఇప్పుడు ఈ రోజులలో. అక్కడ ఏంటంటే మనం ఒకసారి టచ్ చేయగానే, బై అని టచ్ చేయగానే వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అనేది వాళ్ళు అడుగుతున్నారు. అవి మన దగ్గర ఉంటేనే క్లిక్ చేయడం. అతను అమౌంట్ పంపించేశాడు, ఇవన్నీ చేసే లోపల టైం అయిపోయిందంటండి. తర్వాత ఫోన్ చేసి అతనితో మాట్లాడాట, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అతను రెస్పాన్స్ కావట్లేదు. తర్వాత వస్తేనే రేపటికి వస్తాయేమో చూద్దాం అన్నట్టుగా అతను ఆగాడు, లేకపోతే వాళ్ళే చేసేవాడు దాని గురించి. సరే సార్, నేను అతనితో మాట్లాడతాను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి. అతనికి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయండి, ఎందుకంటే మీ దగ్గర బిఎన్బి ఉంటే అతనికి ఇచ్చి రేపు వస్తే నాకు ఇద్దు అని, లేకపోతే అంటే మీకు అనిపిస్తే అలాగా ఈ రోజు అయితే ఇది చేసింది అని చేపించడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇంకా మరి పార్ట్నర్స్ ఏంటి విషయాలు? సో ఇక్కడ మనము P2Pలో మనం బై చేస్తాం కదా సార్. P2Pలో బై చేసినప్పుడు ఇక్కడ అందరూ కొద్దిగా తెలుసుకొని బై చేయండి. ఏమంటే నేను కూడా మొన్న ఒక 25,000కి బై చేశాను. ఏమంటే చాలా అడుగుతున్నారు అన్నమాట. అక్కడ చూడండి, వెరిఫికేషన్ లెఫ్ట్ సైడ్లో వెరిఫికేషన్ కనబడుతుంది. చూడండి, అక్కడ లెఫ్ట్ సైడ్లో వెరిఫికేషన్ కనబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనము మరి ఏం వెరిఫికేషన్ అడుగుతాడో అని మనం తెలుసుకోవాలా. చూడండి, ఫస్ట్ది వెరిఫికేషనే, సెకండ్ది వెరిఫికేషనే, థర్డ్ వెరిఫికేషన్, ఫోర్త్ లేదు. వెరిఫికేషన్ అనేది 4th ఇవ్వలేదు. ఇతను 99% పర్వాలేదు. బట్ ఇతని దగ్గర మనము $345 కంటే తక్కువ మనం కొనలేము. 30,000 రూపాయల కంటే తక్కువ మనం కొనలేము. ఇక్కడ 30,000 రూపాయలు ఉంటేనే ఇతను మనని వెరిఫికేషన్ అడగడు. చూడండి, మిస్టర్ MR
MR_MR ట్రేడర్స్ అంట. ఇది ఇతని దగ్గర మనం 30,000 రూపాయలు ఉంటేనే కొనగలుగుతాం. 30,000 నుంచి 32,000 మధ్యలో తన టార్గెట్ పెట్టాడు అక్కడ. అంటే ఎవరైనా 30,000 రూపాయలు ఉంటేనే దాంతో పాటు 95.5 పడుతుంది అక్కడ. ఎగ్జాంపుల్ చూస్తే రౌండ్ ఫిగర్ చేస్తే 95.5కు $1 దొరుకుతుంది నీకు. తర్వాత నువ్వు 30,000 కంటే తక్కువ బై చేయరాదు. ఓకేనా? అది కూడా నీ దగ్గర ఏముండాలి అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా ఉండాలి, లేదా గూగుల్ పే అయినా ఉండాలి, లేదా ఫోన్పే అయినా ఉండాలి. పర్వాలేదు, ఈ 4 ఏదైనా. తర్వాత ఇంకొకటి ఉంది, యూపీఐ ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి నీ దగ్గర. నీ దగ్గర యూపీఐ ఉన్న పర్లేదు, IMPS అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పర్వాలేదు, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇండియా పర్వాలేదు. చాలా పెట్టాడులే. 1 2 3 4 5 రకాలుగా కూడా మనం బై చేయొచ్చు. సో ఇలా ఇక్కడ బై ఉంది కదా గ్రీన్ కలర్, దీన్ని క్లిక్ చేస్తూనే టైం అనేది రన్ అవుతుంది సార్. టైం అనేది రన్ అవుతుంది. సో ఆన్ ద స్పాట్ ఆ టైంలోనే మీరు చేయాలా, లేకపోతే ఏమవుతుందంటే సార్, ఇక్కడ మీరు క్లిక్ చేశారు కదా సార్, ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇతని దగ్గర సపోజ్ ఇంకొక వ్యక్తికి ఇంటర్నేషనల్ లెవెల్ కదా, ఇది ఏ కంట్రీలో ఉండి తనకి అది $340 అవసరమో అతనికి క్లిక్ చేయడానికి కనపడదు, చూపించదు అక్కడ వాళ్ళకి. అంటే ఇక్కడ స్టక్ అయిపోతుంది. అంటే నువ్వు కొంటున్నావని నువ్వు క్లిక్ చేసావు, నువ్వు కొంటున్నావు అని చెప్పి ఏమైతే అంటే వేరే వాళ్ళకి డిస్ప్లే అవ్వదు. దానివల్ల టైమింగ్ ఇస్తారనమాట వీళ్ళు. ఎందుకు టైమింగ్ ఇస్తారంటే అందుకే టైమింగ్ ఇస్తారు. నువ్వు అవ్వదు ఇంకొక అతను ఇంకుంటాడు కదా సార్. మీరు ఇక్కడ అర్ధగంట గంట నేను తీసుకున్నట్టు కుదరదు. తను ట్రేడర్స్, తను ఎందుకు ఇంకున్నాడో ఏం కదో తెలియదు, ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి దానికి ట్యాక్స్ కడుతున్నాడు బైనాన్స్కు. ఇతను ఇక్కడ పెట్టిన వ్యక్తి బైనాన్స్కి ట్యాక్స్ కడుతున్నాడు. సో ఇమీడియట్లీ నువ్వు ఒక్కడివి అలా ఆగిపోతే, నువ్వు 15 నిమిషాలు చేయకపోతే ఏమవుతుంది సార్, బ్లాక్ అవుతుంది. వేరే వాళ్ళకి డిస్ప్లే అవ్వదు. ఆ తర్వాత మీరు ఆఫ్లైన్లో క్లియర్ చేయడు అతను. ఆఫ్లైన్ అంటే ఏంటంటే తన ఫోన్ నెంబర్ మీకు దొరికినా కూడా ఏమవుతుందంటే మాట్లాడినంత ఈజీ కాదు. ఓకే సార్, నేను మీకు డబ్బు పంపించాను కదా, మీరు USDT పంపించలేదు కదా, ఆ 4,000 రూపాయలు ఆ 20,000 రూపాయలు నాకు పంపించండి అంటే పంపించాడు అతను. అలా పంపించాడు. ఇతను మాట్లాడినా కూడా పంపించాడు. అది ఆఫ్లైన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్లోనే చేస్తాడు అతను క్లియర్. ఏమంటే ఆయనకు కూడా ప్రూఫ్స్ అడుగుతుంది, నీకు ప్రూఫ్స్ అడుగుతుంది. బైనాన్స్లోనే ఏదైతే ప్రూఫ్ అడుగుతుందో అది ఇచ్చిన తర్వాత ఆయనకు క్లియర్ అవుతుంది, నీకు క్లియర్ అవుతుంది. అంతే తప్ప మీకు ఫోన్ నెంబర్ దొరికినంత మాత్రాన ఇమీడియట్లీ మనీ పంపించాడు నీకు. అతని దగ్గర ఉన్నా పంపించాడు. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ అవుతుంది తన ఐడి బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే నీ డబ్బు వచ్చింది, నువ్వేమో అసెట్ పంపించలేదు. సో నువ్వు ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేశాడు అతను, అది కూడా తెలీదు. సో నేను ఆన్ టైంలో పంపించాను సార్, నాకు ఇలా అయిందని చెప్పేసి నువ్వు రిపోర్ట్ కొడితే అలా ఇవన్నీ ఉంటాయి కథలు అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా బైనాన్స్కు చేసుకునేటప్పుడు మీరు మరి తెలుసుకొని చేయండి. 4,000 అమౌంటే కదా సార్ మీకు, అందుకని తెలుసుకొని చేయండి. ఓకేనా సార్? రైట్. సో నెక్స్ట్ ఇతను బాగుంది చూడండి. ఇక్కడ ఇతని దగ్గర 5,000 నుంచి 30,000 మధ్యలో కొనొచ్చు సార్ మనం. ఇక్కడ కింద ఇది SJ_0324. ఇతని దగ్గర మనం 5,000 రూపాయలతో 30,000 వరకు, 5,000 రూపాయల నుంచి 30,000 వరకు బై చేయొచ్చు. కాకపోతే ఇతని దగ్గర UPI, ఫోన్పే, ఓకేనా, 2 ఇచ్చాడు. ఈ 2 ద్వారానే మనం పే చేయగలుగుతాం అతనికి. సో అంతే సేమ్. రాజేష్ సార్ చెప్పండి సార్. సార్ BinX అండ్ Get.io దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటది. సో ఇంత ఉండదు అనుకో రేటు. అందులో కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. అంటే మన సీనియర్లు ఏంటంటే మనకు అవగాహన ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. బైనాన్స్ కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది. అవునవునవును సార్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ కూడా ఎక్స్చేంజ్లు ఇందులో చూపించాను. నేను ఎక్స్చేంజ్లు చాలా రోజులు చూపించాను. వాటిల్లో మీరు అవి డౌన్లోడ్ చేసుకుని వాటికి కేవై ఇచ్చి అందులో కూడా మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ బైనాన్స్ అనే ఆప్షన్ వచ్చింది కనుక సార్ ఎవరో మాట్లాడారు కనుక ఇక్కడ నేను బైనాన్స్ చూపించాను. సో మీకు నేను కొన్నిసార్లు మొన్న మధ్యన చూసారు కదా సార్, ఏమని ఎక్స్చేంజ్ల గురించి చూపించాను. ఎక్స్చేంజెస్ కాబట్టి ఇది బైనాన్స్ కూడా ఎక్స్చేంజే, ఆ Get.io అనేది కూడా ఎక్స్చేంజే.
అంటే మీరు మీరు ఏది ఏ ఎక్స్చేంజ్లో బై చేస్తారు అనేది అది మీ మీద ఉంటుంది. చూడండి, ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసుకుంటే ఇట్లా కనబడుతుంది. ఇక్కడ కూడా గేట్ ఐఓ అనేది కూడా కనబడుతుంది. తర్వాత కైండ్ డిఎక్స్ కూడా కనబడుతుంది. అది కూడా ఇండియాది. సో ఇట్లా ఈ విధంగా మనము ఏ ఎక్స్చేంజ్లో బై చేస్తాం అంటే ఒక 2-3 ఉంచుకోవాలని చెప్పాను నేను. 1 నుంచి 50 మధ్యలో మనము యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఇక్కడ తక్కువ ఇక్కడ ఉంకోవాలి, అక్కడ తక్కువ అక్కడ ఉంకోవాలా. బట్ రెండింటికి నువ్వు కేవైసీ ఇచ్చి ఉండాలా, కొన్ని తెలిసి ఉండాలా. ఓకేనా? చూడండి ఇక్కడ బిట్ ఫినిక్స్, నేను బిన్ఎక్స్లో బై చేస్తాను, బిట్ ఫినిక్స్లో బై చేస్తాను, బైనాన్స్లో బై చేస్తాను. ఇక్కడ గేట్ ఐఓ ఇది 8 నెంబర్లా సార్ మీరు చెప్పేది? నెంబర్ 8. ఓకే సార్, లేదు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్. మీరు అన్నది గేట్ ఐఓ అనేది ఏది 8 నెంబర్లో ఉంది, అదేనా సింబల్? ఓకే, ఇవన్నీ మనం చెప్పాము. అందుకే కదా మనం ఇవన్నీ మనం ఎందుకు నేర్పాము. ఇప్పుడు మంచి పాయింట్ వచ్చింది, ఒక పాయింట్ వచ్చింది మీరు చెప్పినట్టుగా. ఇవన్నీ మనం ఎందుకు చెప్పాము అంటే ఎందుకే ఎందుకంటే నాలెడ్జ్ ఉండాలి కదా సార్ మాకు. ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ లోకి వచ్చినందుకు మనము కొన్ని నాలెడ్జ్ ఉండాలా. ఒక 5-6 2-3 కేవైసీ తీసుకొని ఉంచుకున్నా గానీ తక్కువలా కొనుక్కొని ఎక్కువ రేట్ ఉన్నది బైనాన్స్ దాంట్లో సెల్ చేసుకో, అమ్ముకోవాలా అంతే. ఇప్పుడు కొనుక్కునేటప్పుడేమో ఎందులో తక్కువ ఉంటే అందులో నుంచి కొనుక్కోవాలి. సేల్ చేసేటప్పుడు ఎందులో ఎక్కువగా ఎందులో అయితే మనకు ఒక 10 పైసలు 20 పైసలు 50 పైసలు ఎక్కువ వస్తుంది అందులో సేల్ చేసుకోవాలి. రైట్, అదే చెప్తున్నాం సార్ ఇక్కడ మనము. బట్ కాకపోతే అందరూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, నేర్చుకుంటే బెటరు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ కైండ్ బేస్ అనేది కూడా ఉంది సార్ నెంబర్ 3లో. ఈ విధంగా కైండ్ డిఎక్స్ ఎంతో నెంబర్లు ఉంది. ఇప్పుడు కైండ్ డిఎక్స్ ఉందా సార్? ఇక్కడ 50 నెంబర్లలో ఉందా? కైండ్ డిఎక్స్ ఎందుకు వెనుకబడిందంటే అక్కడ కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది. నేను బై చేయడానికి ప్రయత్నం చేశాను, అందులో కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ కాకపోతే అలా డైరెక్ట్గా మనకి బ్యాంక్కి ఇది అవుతుంది కనుక ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో ఇది ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్లు అనమాట. వీక్స్ ఎక్స్చేంజ్ ఉన్నా చూడు, ఇది కేవైసీ అవసరం లేదా సార్? ఇలా మీకు ఏమైనా ఐడియా ఉందా? 35 నెంబర్ వీక్స్ 35 నెంబరా? 1 minute. 35 ఓకే, వింటున్నాను. వీక్స్ ఇది ఇండియన్దా? నేను ఇప్పటివరకు చూడలేదు సార్. దీన్ని నేను ఓపెన్ చేసి చూడలేదు, రేపు చూస్తాను, చెప్తాను. ఓకే, 35 నెంబర్లో వీక్స్ అనేది ఉంది కదా, అది నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను 13 నెంబర్ వరకే బై చేస్తున్నాను. 13, 14 వరకే చూస్తున్నాను ఇప్పటివరకు అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందరు బైనాన్స్లోనే బై చేయాలని రూల్స్ లేదు. ఓకేనా? సో ఇంకా సార్ ఏంటి విషయాలు? టైం కూడా అవుతుంది. మరి ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇది రూపాయల్లో ఉంది, ఇది మనం దీంట్లో పెట్టుకుంటే బెటర్ సార్. రూపాయలు మీటర్ వచ్చేస్తుంది. INR ఇక్కడ కువైట్ దినార్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, యునైటెడ్ స్టేట్ డాలర్. ఓకే, $3 ఉంది. XRP సార్ చూద్దాం, చూసి వెళ్ళిపోదాం బయటికి. 3053 కొద్దిగా తగ్గింది. వావ్, ఎంత వెళ్ళింది సార్? 3.38 వరకు వెళ్ళిందా? ఓ, 3.15 దాకా కూడా వెళ్ళింది. ఓకే, షట్, మన దగ్గర ఉన్నది తీసేసాం. ఓకే, 3.17 వరకు కూడా వెళ్ళింది ఈరోజు. నిన్న వెళ్ళింది సెప్టెంబర్ 13. ఓకే, సో దీని రేపు నజర్ చేద్దాం. ఓకే సార్, మరి ఇంకా ఏంటి విషయాలు? ఏం కావాలి? ఏమైనా అప్డేట్ ఉంటే లేదా ఏదైనా మాట్లాడాలంటే సార్ ఇది వీక్స్
ఎక్స్చేంజ్ గురించి ఏమైనా ఐడియా ఉందా సార్? వీక్స్ అది నో కేవైసీ, జస్ట్ అదే యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ అదే చేసుకొని మనము ట్రేడింగ్ చేయొచ్చు అలా. అచ్చా నేను అది మరి అక్కడ దాకా వెళ్ళలేదు, చూడలేదు దాన్ని. నేను రేపు వెళ్ళి దాన్ని టైం దొరికినప్పుడు చూసి చెప్తాను. చూడలేదు సార్ నేను అది నిజంగా చెప్పాలంటే. నా నెట్వర్క్ ప్రాబ్లం ఉండట్లేదు, నేను ఆల్రెడీ చెప్పిన, బట్ నెట్వర్క్ నాది ప్రాబ్లం ఉండట్లేదు. మళ్ళీ నేను లెఫ్ట్ బయటకు వచ్చిన, అదే బయటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడాలి దాని గురించి, మనకి సౌండ్ రాలేదని చెప్పేసి నేను ఓకే నేను చూస్తాను సార్. అది నేను చూడలేదు. వీక్స్ ఓకే WEKX ఓకే చూస్తాను సార్. యా 33 నంబర్ ఆల్రెడీ చూసిన. ఓకే ఓకే. ఇక్కడ కేసు మళ్ళీ వెంకటేశ్వరి సార్ అని ఎంటర్ చేశారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. వెల్కమ్ సార్ వెంకటేశ్వరి సార్. ఓకే కేసు మళ్ళీ వెంకటేశ్వరి సార్ మీరు మరి ఎంటర్ చేశారు. ఓకే సో అందరికైతే మరి అన్ని విషయాలు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా సార్? సో మరి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇప్పుడు కూడా 5 నిమిషాలు తీసుకుందాం, లేదంటే మరి ఇక్కడ సెషన్ ఎండ్ చేసుకుందాం. ఏమైనా చెప్పాలనుకున్నారా సార్? ఎవరైనా చెప్పండి. ఏదైనా మాట్లాడన్నా మాట్లాడచ్చు. సో లేదంటే మరి ఇక సెషన్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ మరి పార్ట్నర్స్. మరి అటెండ్ అయిన వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు సార్. మరి రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మీట్ అవుదాం. ఏదైనా కొత్త అప్డేట్ రావాలని కోరుకుందాం. అంతేనా సార్? రేపు ఏదైనా కొత్త అప్డేట్ కూడా రావాలని కోరుకుందాం. ఎంత ఇమీడియట్ రాదు, లేకపోతే ఎల్లుండి రావాలని కోరుకుందాం. ఏమంటారు సార్? ఇమీడియట్ ఎట్లయినా ఇవ్వదు, బట్ ఎల్లుండి వచ్చినా పర్లేదు మనకు. ఎల్లుండి అయినా మరి P2P అని చెప్పింది, లేకపోతే ఇంకా కొంచెం BNB తగ్గిస్తాను, ఆ పనుల్లో ఆ స్వయంచాలకంగా BNB తగ్గుతుంది అని చెప్పింది. సో అది రేపు రాకపోయినా మాకు ఎల్లుండి అయితే ఖచ్చితంగా రావాలా అని కోరుకుంటూ థ్యాంక్ యూ పీయూష్ మెటా. మనకి చెప్పండి సార్. చెప్పండి సార్. మన గ్రూప్ లో ఆల్రెడీ మెసేజ్ పెట్టారు కదా, అంటే ఆల్రెడీ టైం కూడా మెన్షన్ చేశారు కదా, రేపు మార్నింగ్ 5:30 కల్లా స్టాప్ అవ్వచ్చు అని చెప్పేసి. అంటే ఓన్లీ ఎనాలిసిస్ అది మళ్ళీ ఎగ్జాక్ట్లీ చెప్తారా? లేదు, అది మన ఎనాలిసిస్ మాత్రమే. ఎందుకంటే సిస్టమ్ ఒక్కొక్కసారి ఏంటంటే సార్, ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, మన ఎనాలిసిస్ కి అపోజిట్ గా చేస్తా ఉంటుంది. మేబీ ఒకవేళ డేట్ 15 వరకు కంప్లీట్ గా ఉంచాలనుకుంటే కనుక నెక్స్ట్ ఆఫ్టర్ 16 5:30కి ఫినిష్ అవుతుంది. 5:30 లోపు, 5:30 అయ్యే లోపు ఫినిష్ అవుతుంది. అవును, అందుకే అయితే మనల్ని ఇప్పుడు 2-3 సార్లు అడిగారు. ఇప్పుడు ఈ రోజే లాస్ట్ సార్ రేపు కూడా ఉంటుందా అన్నాం. ఏం చెప్పినాం వాళ్ళకి? అది ఇప్పుడు ఉంటదని చెప్పితే ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది, ఉండదు అని చెప్పితే ఉంటే ఏం కాదు. బట్ మమ్మల్ని ఏమవుతుంది, ఎందుకంటే చెప్పలేము, అది టైం ని ఒక రోజు కలిపి ఇవ్వచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్ బంద్ చేయొచ్చు అని చెప్పి మనము దాన్ని పెండింగ్ లో పెట్టాము. అంటే చేసుకునే వాళ్ళు ఉంటే ఈ రోజే చేసుకోండి అనే విషయాన్ని మనం క్లుప్తంగా ఇచ్చామన్నమాట. ఉంటే పర్లేదు, దేవుని దేవాలు ఉన్నా అనుకోండి సార్, ఎవరైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఏముంది. ఒకవేళ బంద్ మనం ఆగమని చెప్తాము, ఒకవేళ రేపే ఎగ్జాక్ట్లీ 5:30కే క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరే ఆగమన్నారు, లేకపోతే నేనే చేసుకునేవాడిని. అదే సార్, అదే అంటే మనం ఏదైతే చెప్తామో దానికి ఆపోజిట్ ఉంటది కదా, అందుకని చెప్పేసి నా సజెషన్ ఏం చెప్పానంటే, సార్ ఈ రోజే చేసుకోండి అని చెప్పాను నేనైతే. అవును, ఎంత గమ్మున అయితే అంత కంప్లీట్ చేసుకోవడం బెటర్ సార్. ఎందుకంటే టైం అనేది ఇచ్చింది, అప్పుడే మనకి అది నోటిఫికేషన్ ఇచ్చి కూడా డేట్ 1st కి ఇచ్చింది కదా సార్ నోటిఫికేషన్. అవును సార్. అంటే 15 రోజుల ముందు ఇచ్చింది. ఈ 15 రోజుల్లో ఎవరైనా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకు మీట్ అవుతాం. అందరికి నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. ఎస్ సార్, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్.